కాంగ్రెస్ సర్కారు రోడ్డు భద్రతా సెస్ పేరిట పేద మధ్యతరగతిపై బాంబు పేల్చింది. ఏటా 270 కోట్ల లూటీకి ప్రభుత్వం తాజా స్కెచ్ వేసింది. ఒక్కో వాహనంపై 2 నుంచి 10,000 వసూలు చేసేలా బిల్లుకు రహస్యంగా కేబినెట్ ఆమోదం తెలిపేసింది. ఇలా సామాన్య ప్రజలను పీడించుకు తినడం దుర్మార్గమని కేటీఆర్ సైతం ఖండించారు. కాంగ్రెస్ సర్కారును ప్రజలు క్షమించరని ఫైర్ అయ్యారు. దసరా వస్తున్నదంటే ప్రజలంతా కొత్త కొత్త ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో దసరాకు శుభవార్తలు చెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులను పండుగ పూట దగా చేసే దురాలోచనతో ముందుకొచ్చింది. కొత్త వాహనాల కొనుగోళ్లపై జీఎస్టీ తగ్గిందనే ఆనందాన్ని అది అమల్లోకి రాకముందే ఆవిరి చేసింది. తెలంగాణలో ఇక నుంచి కొత్త వాహనాలు కొనుగోలు చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన సెస్సును తప్పనిసరిగా చెల్లించాల్సిందే. రోడ్డు భద్రతా సెస్సు పేరిట రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజల్ని జలగల్లా పట్టిపీడించేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ క్రమంలో రోడ్డు భద్రతా సెస్సుతో ఏటా 270 కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు సర్కారు సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే ఈ ప్రతిపాదనలు బిల్లు రూపం దాల్చి అసెంబ్లీలోకి తీసుకురావాలని ఇప్పటికే నిర్ణయించారు. అందులో భాగంగానే రోడ్డు భద్రతా సెస్సుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లడంతో వారు కూడా ఓకే చెప్పేశారు. కాగా కొత్త వాహనాల సమయంలో వసూలు చేసే సెస్సు డబ్బును రవాణా శాఖ కమిషనర్ ఆపరేట్ చేసేలా ప్రత్యేక ఖాతాను తెరుస్తామని ప్రభుత్వం చెప్తున్నది. ఇలా వసూలు చేసే సొమ్ముతో సెమినార్లు, వర్క్షాపులు, డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు, ట్రాఫిక్ ఎడ్యుకేషనల్ పార్కులు, భారీ వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు, స్పీడ్ లేజర్ గన్లు, బ్రీత్ అనలైజర్లు, ఇతర ఎన్ఫోర్స్మెంట్ పరికరాల్ని కొనుగోలు చేస్తామని చెప్తున్నది. అసెంబ్లీలో బిల్లును పాస్ చేయించి రోడ్డు భద్రతా సెస్సును ప్రజలపై మోపనున్నది కాంగ్రెస్ సర్కార్. ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందితే బైక్ కొనుగోలుదారులకు 2,000 రూపాయలు, కార్లు, తేలికపాటి వాహనాలు కొనుగోలు చేసేవారి నుంచి 5,000 రూపాయలు, ఇతర భారీ వాహనాలు కొనుగోలు చేసేవారి నుంచి 10,000 రూపాయల దాకా వసూలు చేయనున్నారు. ఏటా సగటున 9 లక్షలకు పైగా వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. అత్యధికంగా ద్విచక్ర వాహనాలే 6 లక్షల వరకు ఉంటున్నాయి. ఆ తర్వాత 1,50,000 వరకు కార్లు, ఇతర వాహనాలు ఉంటున్నాయి. మన దగ్గర రిజిస్టర్ అయ్యే కొత్త వాహనాల సంఖ్యను బట్టి ఈ మొత్తం విలువ 270 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక కొత్త వాహనాలపై సెస్ ఛార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సామాన్య ప్రజల్ని పీడించుకు తినడం దుర్మార్గమన్నారు. హైడ్రా లాంటి దిక్కుమాలిన విధానాలతో ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టి ఇప్పుడు ఆ లోటు పూడ్చలేక సామాన్య ప్రజలపై విరుచుకుపడతారా అని మండిపడ్డారు. రోడ్ సేఫ్టీ సెస్ పేరిట ఒక్కో కొత్త వాహనం కొనుగోలుపై ఏకంగా 2 నుంచి 10,000 వరకు అదనపు భారం వేయడం సరికాదన్నారు. ఇది పేద మధ్యతరగతి ప్రజానీకాన్ని దగా చేయడమేనని ఫైర్ అయ్యారు. 2 ఏళ్లు కావస్తున్నా గ్యారంటీలను గాలికొదిలేసి చివరికి ప్రజల నుంచే 270 కోట్ల రూపాయల ముక్కుపిండి వసూలు చేసే కుట్ర జరుగుతోందని చెప్పారు.